హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయినటువంటి ఇడ్లీ, దోశ, చపాతీల్లోకి అలాగే మోమోస్లో కూడా మనము ఈరోజు చేసుకునేటటువంటి టమాటా చట్నీ చాలా టేస్టీగా బాగుంటుందండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం బాండీలో 1 స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక 7 నుంచి 8 ఎండుమిరపకాయలను ఒక 1/2 నిమిషం పాటు వేపుకోవాలి. ఇలా వేపుకోగానే మనం వెంటనే ఇంకొక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఎక్కువగా వేపితే మనకి ఇవి మాడిపోతాయి కాబట్టి కొంచెం సేపు వేపుకోగానే తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 నుంచి 5 టమాటాలు మీడియం సైజ్వి కట్ చేసుకొని నిలువుగా ముక్కలు కట్ చేసుకున్న వాటిని ఇదే ఆయిల్లో వేసుకొని దీంట్లోకి కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి దాన్ని మనం ఇందులో పెట్టుకోవాలి. తర్వాత మనకి టమాటా ముక్కలకి చూసుకొని ఒక 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకొని కలిపి ముక్కల్ని మనము మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక్కడ నేను కొంచెం దూరగా ఉన్న టమాటా అంటే పచ్చిగా ఉన్నటువంటి కొంచెం తీసుకున్నాను కాబట్టి కాస్త నీరు అనేది అవసరం ఉంటుంది. మనం బాగా పండిన టమాటా వాడినప్పుడు ఏంటంటే నీరు సహజంగా టమాటాలోనే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అవసరం ఉండదు. అవసరమైతే కొంచెం నీళ్లు మనము ఇందులోకి కలుపుకొని మూత పెట్టుకుంటే ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి. నేను ఇక్కడ చాలా కొంచెం నీరు యాడ్ చేశానండి. అవసరం అనుకుంటే మనం కొంచెం తర్వాత అయినా కూడా నిదానంగా ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. మనం మూత పెట్టుకుని ఒక సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచుకున్నామంటే మగ్గుతాయి. ఇలా మగ్గడానికి ముందుగా కొంచెం మంటని హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత అది మగ్గడం ప్రారంభమయ్యాక మంట తగ్గించుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత మనకి చక్కగా ముక్కలు అనేవి నీరు ఎగిరిపోయి ఇలాగా మగ్గి ఉంటాయి కాబట్టి వీటిని విడిగా తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్యాన్ కింద ఉంచుకుంటే ముక్కలు అనేవి చల్లారుతాయి. ఈ ముక్కలు మనకి చల్లారే లోపల మనం పోపు రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మగ్గి ఉండాలన్నమాట. టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్ అయ్యి 1 స్పూన్ ఆయిల్ తీసుకుని దాంట్లో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవి తీసుకొని మనము తాలింపు వేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు వేయంగానే మనకి నూనె అనేది పొయ్యి మీద అంతా చిందకుండా ఉండాలంటే వెంటనే మూత ఇలాంటిది కవర్ చేసుకున్నామంటే ఆ నూనె పక్కన పడకుండా ఇట్లా కవర్ అయిపోతుంది. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది కదండి. ఈ లోపల ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చి, కొంచెం కళ్ళుప్పు, మనం మగ్గించుకున్నటువంటి ముక్కల్లో ఉన్నటువంటి చింతపండు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ జార్లో మంచిగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమానికి మనం ఉడికించుకున్న మిగిలినటువంటి టమాటా ముక్కలన్నిటిని కూడా వేసేసి గ్రైండ్ చేసుకుంటే టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. ఇది చెక్క సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈ చట్నీ మనకి ఇడ్లీ అయినా, దోశల్లోకైనా, చపాతీలోకైనా మంచికి బాగుంటుంది. ఈ విధంగా రెడీ అయినటువంటి టమాటా చట్నీలో మనము ఇందాక రెడీ చేసుకున్న పోపు కలిపేసేసుకుని ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరి చేసుకోండి. కావలిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.